సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న సామాజిక సంకల్ప సభ వాల్ పోస్టర్ ను సోమవారం జహీరాబాద్ పట్టణంలోని అదితి హోటల్లో ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నెమలికొండ వేణుమాధవ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక న్యాయం సాధన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణే తెలంగాణ రక్షణ సేన ప్రధాన లక్ష్యమని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మీడియా మిత్రులందరికీ నమస్తే. పెద్దలు జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, జహీరాబాద్ నియోజకవర్గంలో పేరున్న నాయకులు శివశంకర్ పాటిల్ గారు, అదే రకంగా మన్సూర్ అహ్మద్ గారు, సిరాజుద్దీన్ గారు, శంకర్ నాయక్ రాష్ట్ర ఎస్టీసీఎల్ నాయకులు శంకర్ నాయక్ గారు, శ్రీనివాస్ గారు, సంపత్ కుమార్ గారు, బసవరాజు గారు, రాము గారు, మిగతా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన వైఖరి నెలకొంది. ఎవరు ఏ పార్టీతో కలుస్తున్నారో, ఎవరు లోపాయికార ఒప్పందం ఎట్లుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ లోపాయికార ఒప్పందంలో భాగంగా ప్రజల ఏజెండా, ప్రజల సమస్యలు పక్కదారి బట్టి ఒకరిపైన ఒకరు రాజకీయ డ్రామాలు మాత్రమే చేస్తా ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో తెలంగాణలో సబ్బండ వర్గాల రాజ్యాధికారం కోసం కవితమ్మ 50% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాల్సిందే, సామాజిక న్యాయం అమలు చేయాల్సిందే. అంతేకాదు పాంచజన్యం పేరు మీద ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ ప్రాంత చరిత్రలో లేకుండా ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అంటే ఏ ప్రైవేటు పాఠశాల అయినా సరే ఖచ్చితంగా ఉచిత విద్య అందజేస్తామని చెప్పేసి, ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే రెండవది ఉచిత వైద్యం అందజేస్తామని చెప్పేసి ఒక నినాదంతో, అంతేకాదు విద్యార్థి తర్వాత ఉపాధి, అనేక మంది ఉపాధి కల్పిస్తారు. అంటే ప్రభుత్వమే సుమారు 2 కోట్ల వరకు రుణాలు ఇచ్చే రకంగా ఉపాధి కూడా కల్పించే రకంగా 3వ అంశం. 4వ అంశం రైతాంగం కోసం ఈరోజు చూస్తున్నాం, యూరియా ధరలు పెరిగి గిట్టుబాటు ధర లేక ప్రతి ఆఫీసులో ఎక్కడ పోయినా రైతు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవం ఇచ్చేలా 4వ, అన్నిటికన్నా ముఖ్యమైనది పాంచజన్యంలో 5వ అంశం సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం. జనాభా దమాషా ప్రకారం ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకు సంబంధించి రిజర్వేషన్ ఎంత జనాభా ఉంటే అన్ని సీట్ల రకంగా రాజ్యాధికారం రావాలి బీసీలకు. ప్రతి చోట కూడా వెనుకబడిన వర్గాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయాలని ఒక లక్ష్యంతో కవితమ్మ తెలంగాణ రక్షణ సేన ప్రారంభించింది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ 42 నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని ప్రకటిస్తే 50% పైగా బీసీలు, అనేక మంది ఎస్సీ, ఎస్టీ సోదరులు, బలహీన వర్గాలకు కేటాయించడం జరిగింది. అంతేకాదు రానున్న రోజుల్లో ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి నివాస స్థలాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా ఉన్నది. బాయిబాట పేరు మీద బొగ్గు కార్మికుల కోసం పోరాటం చేస్తా ఉన్నది. అంటే రేపు పొద్దున రానున్న రోజుల్లో జహీరాబాద్ ప్రాంత ప్రజల కోసం కూడా నిర్విరామంగా తెలంగాణ రక్షణ సేన మీ గ్రామాల్లో మీ ముందుకు రాబోతా ఉన్నది. తెలంగాణ రక్షణ సేన పార్టీకి అండగా ఉండండి. ఖచ్చితంగా జహీరాబాద్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం తెలంగాణ రక్షణ సేన ద్వారా మాత్రమే జరుగుతా ఉన్నది. కవితమ్మ నాయకత్వం మాత్రమే జరుగుతా ఉన్నది. మొట్టమొదటిసారి జిల్లాలో జహీరాబాద్ హై స్పీడ్ రైలుకు అన్యాయం జరిగిందని మొట్టమొదటి రాష్ట్ర చరిత్రలో పలికింది సంగారెడ్డిలో కవితమ్మ నోటి వెంట. ఖచ్చితంగా జహీరాబాద్ లో పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. హై స్పీడ్ రైలు సాధన కోసం, మంజీరా బ్యాక్ వాటర్ సాధన కోసం ఖచ్చితంగా న్యాల్కల్ మండలంలో బ్యాక్ వాటర్ రావాల్సిందే. అంతేకాదు నారింజ ప్రాజెక్టు సంబంధించి కానీ అనేక అంశాలు జహీరాబాద్ వెనుకబడి, సుమారు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కూడా జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళన ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఇంకెంతకాలం ఈ వెనుకబాటు 12,000 ఎకరాల భూమిని నిమ్స్ పేరు మీద స్వాధీనం చేసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టి ఈరోజు జహీరాబాద్ అభివృద్ధిని మొత్తం నాశనం చేస్తా ఉన్నారు. జహీరాబాద్ రైతులకు భుక్తి లేక, అదే రకంగా అభివృద్ధి ఇండస్ట్రీస్ రాక. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, నిమ్స్ ను మొదటి దశగా 3,000 ఎకరాలు చేసినారు. ఇంకా 8,000 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే రెండో దశ, మూడో దశకు సంబంధించి ఎలాంటి ఇంకేనేళ్ళు పడుతుంది. నిమ్స్ 2006 నుంచి స్టార్ట్ చేస్తే 2020 ఏళ్ళు భూసేకరణ జరిగిన తర్వాత ఇప్పటికీ నిమ్మకు నీరెత్తిన చందంగా ఉంటే అసలు నిమ్స్ ఎప్పుడు రావాలి, పరిశ్రమలు ఎప్పుడు రావాలా, రైతుల బాగా ఎప్పుడు అంటే 50 ఇక్కడ ప్రజాప్రతినిధులు కేవలం అంటే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తా ఉన్నారు. పొద్దున పూట ప్రెస్ మీట్ లో వేరే రాత్రి పూట మాత్రం అందరూ కలిసే మాట్లాడుతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి
బీజేపీ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు హై స్పీడ్ రైలు జైరాబాద్ లో స్టేషన్ కొనసాగకపోతే మీరు ఓటు అడగమని చెప్పేసి ధైర్యం మీకున్నదా? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. గ్రామ గ్రామాల తెలంగాణ రక్షణ పేరు మీద మీ యొక్క అసలు రంగు బయట పెడతాం. కవితమ్మ గారి నాయకత్వంలో జైరాబాద్ ప్రాంత అభివృద్ధికి ముక్త కంఠంతో నినదిస్తాం. ఇప్పటికైనా మీ రాజకీయ గ్రామాలు మానండి, తెలంగాణ రక్షణ సేన వేదికగా పనిచేయండి. లేని పక్షంలో ఖచ్చితంగా మీకు మీ ఇంటి గెరాలు కూడా చేస్తాను, గుర్తుపెట్టుకోండి. పెద్ద ఎత్తున ఉద్యమించబోతున్నాం జైరాబాద్ ప్రాంత అభివృద్ధికి. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 1000 మందితో రాజ్యాధికారం కోసం సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది. కవితమ్మ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధించాలనే ఒక లక్ష్యంతో ఎవరు ఎంత జనాభా ఉన్నారో ఏ సామాజిక వర్గం అంత పద్ధతిలో కేటాయించాలనే ఒక లక్ష్యంతో సామాజిక సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సామాజిక సంకల్ప సభకు జైరాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నియోజకవర్గానికి 200 నుంచి 300 మంది తరలి వెళ్లేలా కార్యక్రమాలు ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాదు అతి త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో జెండా ఎగరేయడంతో పాటు ప్రతి గ్రామానికి కూడా తెలంగాణ రక్షణ చేరే రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ మాకు తోడుగా ఉండాలని చెప్పేసి, ఈ యొక్క ప్రజా ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉంటూ ఇక్కడికి ఇచ్చేసి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కవితమ్మ, కవితక్క గారి నాయకత్వం.